టీఆర్ఎస్ శిక్షణ తరగతులపై సెటైర్లు వేశారు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఎందుకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని అన్నారు ఎర్రబెల్లి. వాళ్ళు కూడా శిక్షణా శిబిరాలు వరకే వర్తించండి, తతిమ తర్వాత నీ కాన్స్టిట్యూన్సీ పోయినాక మీ జిల్లాలో పోయినాక మీ ఇష్టానుసారం దోపిడీ చేయమని హితబోధ చెప్పినట్ట. స్పీకర్ గారికి ఫుల్ పవర్స్ ఉన్నాయని చెప్పారు. అంటే రాజ్యాంగ విలువలను కాపాడవనా? ఇండైరెక్ట్గా స్పీకర్ గారికి ఏం డైరెక్షన్ ఇస్తున్నావు? స్పీకర్ గారు కావాలని ఆపిన మా కోర్టులు ఉన్నాయి. గతంలో కోర్టులల్లా స్పీకర్ గారిని ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు కూడా మందలిచ్చిన సంగతి ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. హైకోర్టు పార్లమెంటు కార్యదర్శులను నీ ఇష్టానుసారం నియమిస్తే రద్దు చేసే అధికారం కూడా హైకోర్టుకు ఉన్నది. కోర్టుకు అన్ని తీర్ల అధికారాలు ఉన్నాయి. స్పీకర్ గారు తప్పు చేసినంత మాత్రాన ప్రజాస్వామ్యం కాపాడేందుకు కోర్టులు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోమని నీ వాళ్లకు ఏదో ఎమ్మెల్యేలకు ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి మార్పిచ్చిన వాళ్ళను నేను కాపాడుతా అనేది తమరు చెప్తున్నారు ఇండైరెక్ట్గా. హైకోర్టు నోటీస్ ఇచ్చింది. దాని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళా కోర్టుకు పోతాం. సెటిలర్స్ను ముళ్ళిరిగితే పండ్లతోటి తీస్తా అని చెప్పినవే మీ శ్రీనివాస్ యాదవ్ గారు బెదిరింపులు చేస్తున్నాడు. జవాబు చెప్పు. ఏం జవాబు చెప్తున్నావు? ఏం మెసేజ్ ఇస్తున్నాను?